కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రజనీకాంత్ బయోపిక్ వెండి తెరపైకి రాబోతోందా, లేదంటే సూపర్ స్టార్ ఆత్మకథ పుస్తక రూపంలో వస్తోందా? చాలా కాలంగా కోలీవుడ్నే కాదు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ను ఊరిస్తున్న ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసింది. దీని గురించి రజనీ కూతురు సౌందర్యే ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పిందో ఒకసారి చూసేద్దాం. బస్ కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించి సూపర్ స్టార్ గా రజనీ ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ ఆయన జీవితం ఓ ఇన్స్పిరేషన్. రజనీకాంత్ బయోపిక్ వస్తుందని కోలీవుడ్లో చాలా కాలంగా ప్రచారం నడుస్తోంది. రజనీ పెద్ద కూతురు ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ స్టార్ తన ఆత్మకథను తనే రాసుకుంటున్నారని చెప్పింది. ఆత్మకథను నాన్నగారే రాయడంతో పుస్తకం ఎలా వస్తుందో దగ్గరుండి చూశానని, చాలా సంవత్సరాలు మళ్లీ చదివే పుస్తకంగా ఉంటుందని సౌందర్య చెప్పింది. ఆయన ఆత్మకథ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని, 5 దశాబ్దాలుగా నాన్నగారి పర్సనల్ ఎక్స్పీరియన్స్, ప్రొఫెషనల్ సక్సెస్లు, టాప్ ప్లేస్ కు చేరేందుకు ఎదుర్కొన్న సవాళ్లు ఇందులో ఉంటాయని సౌందర్య పేర్కొంది. ఇక రజనీకాంత్ బయోపిక్ వెండి తెరపైకి వస్తుందా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. ఒకవేళ సినిమాగా వస్తే తనకు చాలా ప్రత్యేకమని పేర్కొంది సౌందర్య. ధనుష్తో రజనీకాంత్ బయోపిక్ తీయాలన్న ఆలోచనను 4 ఏళ్ల క్రితమే లింగుస్వామి ప్రకటించాడు. ఈ మధ్యకాలంలో హిట్స్ లేకుండా డిజాస్టర్స్ ఇచ్చిన లింగుస్వామిని దర్శకుడిగా సెలెక్ట్ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. రజనీకాంత్ గా ఎవరు నటిస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. ఐశ్వర్య, ధనుష్ డివోర్స్ తీసుకోవడంతో ఆ ఛాన్స్ ధనుష్ కు ఉండదు. రజనీకాంత్ నటించిన జైలర్ 2 రిలీజ్ కు రెడీగా ఉంది. ఆల్రెడీ అశ్విత్ వీరముత్తు దర్శకత్వంలో ధర్మన్ మూవీ స్టార్ట్ చేసేశాడు. కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఇంత బిజీలోనూ ఖాళీ దొరికితే ఆత్మకథ రాసుకుంటున్నాడు సూపర్ స్టార్.